జరుగుతుందండి? దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవునికి వ్యతిరేకమైన పని చేసి ఆ వస్త్రాలు బంగారం వెండి తీసుకొచ్చి తన డేరాలో భూమిలో దాచిపెట్టేసి సైలెంట్గా ఉన్నాడంట. సైలెంట్గా మాట్లాడట్లేదంట. అయితే ఈ శత్రువుల మీదకి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్తే వాళ్ళకి అపజయం వస్తుందంట. ఈ అపజయం ఎందుకు వస్తుందబ్బా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రాలిపోతున్నారు, ఆకులు రాలినట్టు రాలిపోతున్నారు. అయ్యో ప్రభా, నువ్వు కానాను దేశానికి తీసుకెళ్తానన్నావే, ఇక్కడే ప్రజలు చాలామంది చనిపోతున్నారు, దీనికి ఏంటి కారణమని దేవుని దగ్గర ప్రార్థన చేశారంట. దేవునికి స్తోత్రం. మన కుటుంబంలో శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ప్రభు అని పరిశీలన కలిగిన ప్రార్థన జీవితము ఎంతమంది కలిగి ఉంటున్నారు? మన కుటుంబంలో బలహీనతలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితులన్నిటికీ గల కారణం ఏంటని మనము మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. అలా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. పరిశీలన కలిగిన ప్రార్థన కలిగి ఉండాలంట మనము. అయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేశారంటే, యెహోషువ తన యొక్క పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి దేవుని మందిరంలో మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తేటగా బయలుపరిచాడంట. ఇదిగో, నేను నీకు ఆజ్ఞాపించాను, నాకు శపితమైనది ఏది కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆశించకూడదని ఆజ్ఞాపించాను. అయితే ఆకాను, మీలో ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఆకాను నాకు వ్యతిరేకంగా తను ధనాన్ని సంపాదించుకున్నాడు, బంగారాన్ని తీసుకున్నాడు, వెండిని తీసుకున్నాడు. కాబట్టి అతని వల్ల ఇశ్రాయేలు ప్రజలకి అపజయం వస్తుంది. కాబట్టి అతనిలో ఉండే శపితమైన దాన్ని తీసివేయబడాలి అని ప్రభు డైరెక్ట్గా యెహోషువతో మాట్లాడేశాడు. అప్పుడు ఆకాను తన భార్యలు, పిల్లలు, తనకి కలిగినదంతా కూడా ఏం చేయాలి? నువ్వు అగ్నితో కాల్చేయాలన్నాడు అన్నమాట. ఈ మాట ఎంత కష్టమండి అసలు! చాలా కష్టం, చాలా బాధ, చాలా బాధ, చాలా కష్టం. చేయలేరు. అప్పటి వరకు ఆకాను తన కుటుంబ బిడలు అందరూ కూడా యెహోషువతో ప్రయాణం చేస్తున్నారు. ఆకాను యెహోషువతో ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఆకాను దేవుని యొక్క ఆజ్ఞ విన్నప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకమైన పని చేసి, దేవునికి ఆయాసాన్ని కలిగించి, కోపాన్ని పుట్టించి, వ్యతిరేకమైన పని చేసి సైలెంట్గా ఉన్నాడంట. అప్పుడు యెహోషువ వచ్చి ఏం చేశాడంటే, నువ్వెందుకు దేవునికి వ్యతిరేకమైన పని చేస్తావు? నీ ఒక్కడి వల్ల ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏం కలిగింది? అపజయము. మన కుటుంబంలో ఒక్కరు దేవునికి వ్యతిరేకంగా ఉంటే వారిని బట్టి కుటుంబం అంతా కూడా నష్టంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. దేవుని వాక్యమే అందుకు నిదర్శనం మనకి. దేనా అనే యవనస్తురాలు, ఆమె చాలా అందగత్తె. ఆమె యాకోబు కుమార్తె. యాకోబుకి అందరూ కుమారులే. లాస్ట్లో కుమార్తె దీన, అమ్మాయి ఒక్కదే, లేయాకి పుట్టిన దీన. ఈ దీన ఏం చేసిందంటే, తల్లిదండ్రుల మాట ఇంటి దగ్గర ఉండకుండా, తల్లిదండ్రులేమో సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తుంటే, ఈ యవనస్తురాలైన దీన తల్లిదండ్రుల మాట విని వారు చెప్పినట్టుగా జీవించకుండా, వారి యొక్క భక్తికి భంగం కలిగించేటట్లుగా, దేవునికి కోపాన్ని కలిగించేటట్లుగా ఈ దీన అనే యవనస్తురాలు రోడ్డు మీద షికారులు కొడుతుందంట. తన అందాన్ని బట్టి, తన యొక్క సౌందర్యాన్ని అందరికీ చూపించాలని రోడ్డు మీదకి వచ్చి తిరుగుతుంటే, ఆ రోడ్డు మీద తిరిగిన వాళ్ళని ఎంతమంది చూస్తారు? చాలామంది చూస్తారు. అపవిత్రులు అందరూ చూస్తారు. అందరు కళ్ళు పడతాయి వారి మీద. అలాగే దీనా మీద ఒక కళ్ళు పడ్డాయంట. షేకేము అనే వ్యక్తి కళ్ళు పడ్డాయంట. ఆ యవనస్తుడు ఈ దీనాను చూసి ఆమెను మోహించి, ఆమెను పట్టుకొని వివాహం అవ్వకముందే తనని పాడు చేసినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటకు విధేయత చూపకుండా వ్యతిరేకించిన దీనా పరిస్థితిలో అపవిత్రత జరిగింది. అపవిత్రత జరిగినప్పుడు ఈ దీనాని ఇంటికి తీసుకొచ్చారు. దావీదు, యాకోబు, తన యొక్క కుటుంబం అంతా, తన యొక్క కొడుకులందరూ కూడా చింతపడుతున్నారు. అయ్యో, మన యొక్క పరిస్థితి ఏంటి? మనము జీవము కలిగిన దేవుని యొక్క బిడ్డలం, ఆయన సేవకులం. మన కుటుంబంలో ఉన్న ఈ వ్యక్తి మరి దేవునికి వ్యతిరేకమైన, దేవునికి ఇష్టం కాని ప్రజల్లో నుండి ఉన్న వ్యక్తి ద్వారా పాపం జరిగింది. ఇప్పుడు మనం అందరం అపవిత్రులం అయిపోయాం. ఏం చేయాలి ఇప్పుడు అని దేవుని దగ్గర విచారణ చేస్తున్నారంట.
విచారణ చేసినప్పుడు ఇది దేవునికి అవిష్టమైన పని కాబట్టి వారు వచ్చారు. ఆ దీనాను పాడు చేసిన వ్యక్తి వచ్చాడు, నేను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. వారి తల్లిదండ్రులు ఒప్పించుకున్నాడు, వారి బంధుమిత్రులందరినీ ఒప్పించుకున్నాడు, తీసుకొచ్చాడు యాకోబు గారి ఇంటికి తీసుకొచ్చి ఒప్పందం కుదుర్చుకొని బియ్యం అందుకోవటానికి రెడీగా ఉన్నారు. అయితే వారు సైలెంట్గా ఏం మాట్లాడకుండా, యాకోబు గారు వారి బిడ్డలు కూడా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా వింటున్నారంట. విన్న తర్వాత అన్నీ ఓకే అనుకున్నారన్నమాట. మేము మీ దేవుల్లోకే వచ్చేస్తాం, మీ దేవుణ్ణే నమ్ముకుంటాం, మీరేం చెప్తే అదే చేస్తాం, సున్నతి చేయించారా సున్నతి కూడా చేయించుకుంటాం, అన్నీ ఒప్పుకున్నారంట. అయినప్పటికీ కూడా వారు అపవిత్రులు, వారు దేవుని ప్రజలతో చేరకూడదు, కాబట్టి వారితో మనం ఇయ్యం అందుకోకూడదు అని ఈ యాకోబు యొక్క కుమారులు ఏం చేశారంటే వారిని ఒప్పించారు. అన్నిటికీ వారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పటికీ కూడా వారి ద్వారా ఏమైనా మనకి శపితం వచ్చేస్తుందేమో, వారి ద్వారా మనలోనికి పాపం వచ్చేస్తుందేమో అని ఈ యొక్క ఫినెహాసు తన యొక్క సహోదరుడు ఇద్దరు కూడా లేచి రాత్రి వేళ ఆ పాడు చేసిన యొక్క ఆ కుమారుణ్ణి, వారి తల్లిదండ్రులు, వారి వంశాన్ని అంతను కత్తివాత చేత హతము చేసేశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలు చాలా పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా మీరు కూడా ఎలాగ ఉండాలంట చెప్పండి, పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైనది ఏది కూడా మనల్ని అంటకూడదు. అపవిత్రమైనది ఏది కూడా మన హృదయంలోనికి రాకూడదు. మన హృదయంలోకి కానీ, మన బిడ్డల హృదయముల్లోకి కానీ, మన కుటుంబంలోకి కానీ, మన సంఘములో కానీ మన ద్వారా అపవిత్రత రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల్లో ఆకారనే ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయటం కారణాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరికీ అపజయం వచ్చేస్తుంది. ఎందుకు ప్రభు అపజయం వస్తుందని యెహోషువతో ఉన్న ప్రజలందరూ మోకరించి ప్రార్థన చేసినప్పుడు తండ్రైన దేవుడు, ఇదిగో ఆకాను నాకు వ్యతిరేకమైన పని చేసి నాకు విరుద్ధమైన సొమ్మును తెచ్చి తన డేరాలో దాచుకున్నాడు కాబట్టి ఆకాను తన బిడ్డలను, తన భార్యలు, తన కలిగినదంతా కూడా మరి తీసుకెళ్ళి ఏం చేయాలంటే అగ్నిలో కాల్చివేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాల్చివేయాలి. ఆ లోయ పేరు ఆకోరు లోయ. అపవిత్రమైనది ఏది కూడా ఇశ్రాయేలు ప్రజల్లో ఉండడానికి వీల్లేదు. అపవిత్రమైనది ఉంటే మీరు విజయం పొందుకోలేరు, మీరు జయం పొందుకోలేరు, మీరు క్షేమంగా ఉండలేరు, మీరు సంతోషంగా ఉండలేరు. కాబట్టి అపవిత్రమైనది ఏది మీ యొక్క సైన్యములో కానీ, ఇశ్రాయేలు ప్రజల్లో కానీ, వారి జీవితాల్లో, వారి కుటుంబాలు, వారి బిడ్డల్లో, వారి ఎవరిలో కూడా అపవిత్రమైనది ఉండకూడదని జాగ్రత్తగా ఉండాలని ప్రభు హెచ్చరించినప్పటికీ కూడా ఈ ఆకాను ఏం చేశాడంట, దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడు. కాబట్టి ఈ ఆకానును, తన భార్యలు, తన పిల్లలను, తన సమస్తమును కూడా తీసుకొచ్చి ఏం చేశారంట, నిర్దాక్షిణ్యంగా దహించి వేసేశారంట. దేవునికి స్తోత్రం. బ్రతికున్న వారిని సజీవ దహనం చేసేసారన్నమాట. సజీవ దహనం చేస్తే అసలు మనము ఆ వార్త వినటానికే భయం, అది చూడటానికే భయం. ఎందుకని అలా చేశారు? ఈ అపవిత్రత వల్ల అందరూ కూడా ఏమైపోతారు, అపవిత్రులైపోతారు. కాబట్టి ఆకాను బ్రతకడానికి వీల్లేదు, తన భార్యలు బ్రతకడానికి వీల్లేదు, తన పిల్లలు బ్రతకడానికి వీల్లేదు, అపవిత్రమైనది ఏది కూడా ఇశ్రాయేలు ప్రజల్లో ఉండడానికి వీల్లేదు. కాబట్టి అగ్ని చేత, రాళ్లతో కొట్టి అగ్ని చేత కాల్చండి అన్నాడు అన్నమాట. అంత కఠినంగా ఉంటాయి దేవుని యొక్క మాటలు. దేవునికి స్తోత్రం. ఆ మాటలు మనం ఆస్వాదిస్తే మాత్రం కఠినంగా ఉండవు. దేవుడే మనకు అన్ని సహాయం చేస్తాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు మోకరించి ప్రార్థన చేయండి. అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను నేనే మీకు ఇస్తానంటున్నాడు ఆయన. మనం స్టార్ట్ చేస్తే చాలు, అంతేనండి శారమ్ గారు, మనం స్టార్ట్ చేస్తే దేవుని యొక్క అభిషేకము, ఆత్మ మనలోనికి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెహోషువ ఏం చేశాడంటే అపవిత్రమైన దానిని తీసి రాళ్లతో కొట్టి మీరు చంపివేండి, కాల్చివేండి అంటే ఆ విధంగా ఎప్పుడైతే యెహోషువ చేశాడో ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి అపవిత్రత అంతా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన కుటుంబంలో, మనలో కానీ, మన బిడ్డల్లో కానీ ఒక్కరిని బట్టి వచ్చిన అపవిత్రత కుటుంబం అంతటిని కూడా నాశనం చేస్తుందంట. గుర్తుపెట్టుకోండి. నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, అయిపోతుందిలే, నా పిల్లలు మారు మనసు పొందకపోయిన పర్లేదు, చెప్పలేము, వాళ్ళు యవ్వన కాలంలో ఉన్నారు, మన మాట వినరు అనుకుంటే కనుక తర్వాత మనం ఎంతో బాధపడతామంట. గెహాజీ కూడా ఉన్నాడు.
గెహాజీ ఏం చేశాడండి? ఎలీషా దగ్గర నుండి గెహాజీ మరి ఎలీషా దగ్గర పరిచర్య చేస్తున్నాడు గెహాజీ. ఈ గెహాజీ మరి ఎలీషా దగ్గరికి ఈ నయమాన్ అనే వ్యక్తి వచ్చి తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని వెళ్ళిపోతుండగా, మనకు తెలుసు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని వెళ్తూ దైవజనుడు నాకు మేలు చేశాడు కాబట్టి బంగారాన్ని వస్త్రాలు అన్నీ కూడా ఇచ్చి తనని సంతోషపరుద్దాం అనుకున్నాడు. కానీ ఎలీషా అన్నాడు, నాకేం వద్దివి, పట్టుకెళ్ళిపోయేవన్నీ కూడా అన్నాడు. అయితే ఎలీషా చెప్పినప్పుడు, దైవజనుడు చెప్పినప్పుడు ఈ గెహాజీ నయమాను పట్టుకెళ్ళిపోతుంటే ఈ పక్కనే ఉన్న గెహాజీ ఏమనుకున్నాడంటే, అయ్యయ్యో పాస్టర్ గారు వస్త్రాలు వద్దన్నాడు, బంగారం వద్దన్నాడు, ఏమొద్దన్నాడేంటి, అవి నాకు కావాలి, అపవిత్రమైన నాకు కావాలనుకున్నాడు అన్నమాట. అయ్యో దేవుడు చూసి వచ్చాడులే, ఏం చూసి వస్తున్నాడులే, ఆయన మనం చేసే ఆయన చూస్తున్నాడేంట్లే, మన పరిస్థితులు ఆయనకి తెలుసు కదా. ఇది ఈ మాట అంటారన్నమాట, దేవునికి మన పరిస్థితి తెలుసు కదా, దేవుడు క్షమించేస్తాడులే, దేవుడు మనలను కాపాడేస్తాడులే అనుకొని ఆ అపవిత్రతనే చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ గెహాజీ ఏం చేశాడంటే, దైవజనుడు వద్దు, అవి మనం ముట్టుకోకూడదని చెప్తే వాటి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటిని తెచ్చుకొని ఏం చేశాడు, తన గుడారంలో దాచుకున్నాడు. మళ్ళీ సైలెంట్గా వచ్చి దేవుని దగ్గర నించున్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు నయమాన్తో, గెహాజీతో, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. అడిగితే నా ఏలినవాడా, నా జీవముతోడు నీ జీవంతో నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు. అబద్ధం ఆడుతున్నాడు, మళ్ళీ పెద్ద అబద్ధం ఒట్టు పెట్టుకుంటున్నాడు. అంటే దోషం చేసింది కాకుండా మళ్ళీ ఆ దోషాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో దోషం. ఒక అబద్ధం ఆడారనుకో, మీకు బాగా తెలుస్తుంది మన నిత్య జీవితంలో జరిగే పరిస్థితులే. ఒక్క చిన్న అబద్ధం ఆడామనుకోండి, ఆ అబద్ధానికి ఇంకొక అబద్ధం ఆడాలి ఖచ్చితంగా, మళ్ళీ ఆ అబద్ధానికి ఇంకొక అబద్ధం. అలాగే అబద్ధాలకి జనకుడు ఎవరో? సాతాను. అబద్ధాలతోనే మనల్ని ముంచేయాలని వాడు చూస్తూ ఉంటాడు. కాబట్టి అబద్ధం ఆడకుండా దాన్ని మరి మనము దూరంగా పెట్టాలంట, అబద్ధాన్ని దూరంగా పెట్టాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పించుకోవాలి, మోసంగా తప్పించుకోవడం కాదు, యథార్థంగా తప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి అపజయం వచ్చినప్పుడు ఆకాను యొక్క చేసిన దోషాన్ని పరిహరించటం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి విజయం వచ్చింది. అలాగే ఇక్కడ గెహాజీ ఏం చేశాడంటే, నయమాను దగ్గర అపవిత్రమైన సంపాదించుకొని తన గుడారంలో పెట్టుకోవడం ద్వారా తనకి, తన ఇంటి వారందరికీ కూడా తరతరాలు కూడా ఏమంటుకోవాలంట, కుష్టి రోగం. ఇక్కడ ఎంతమంది చేశారు పాపం? ఒక్కడే. కుటుంబంలో ఒక్కరి ద్వారా వచ్చిన అపవిత్రత కానివ్వండి, దోషం కానివ్వండి, పాపం కానివ్వండి, వారి ద్వారా వచ్చిన అపవిత్రత వల్ల శాపాలు పొందుకుంటాం. కాబట్టి మనము బహు జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తులు ఏం చేస్తున్నారంటే దేవునికి దగ్గరగా జీవిస్తున్నారు. దావీదు ఏం చేశాడంటే దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడు. తన భార్య అయిన మేకాలు దగ్గరగా జీవించట్లేదు దేవునికి. పైగా దావీదును చూసి హేనపరిచిందంట. ఒక పెద్ద రాజు అయ్యుండి 127 సంస్థానాలకు అధిపతి అయ్యుండి ఈ వ్యక్తి ఏంటి దేవుని మందసం ఎదురుగుండా వస్త్రాలు జారిపోయినా మరి డ్యాన్స్ చేస్తున్నాడేంటి, నాట్యం ఆడుతున్నాడంటని తన హృదయంలో హీనపరుచుకుంది. కాబట్టి తన గర్భము మూయబడిపోయిందంట. తన గర్భం ఏమైపోయిందండి? మూయబడిపోయింది. కాబట్టి దేవునికి అపవిత్రమైనది ఏది మన హృదయంలో ఉన్నా మన బిడ్డల హృదయంలో ఉన్నా మనం అపజయాలు పొందుకుంటాం. అలాగే దేవుని లెక్క చేయలేని పరిస్థితుల్లో మన జీవితం ఉంటే కనుక మనం మేలులు పొందుకోవటం కష్టమైపోతుంది. కాబట్టి ఈరోజు ఆయన ఎంత ఉన్నతమైన దేవుడైనప్పటికీ కూడా దీనుల పట్ల, మన పట్ల ఆయనంట దయ చూపుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంత ఉన్నతమైన దేవుడైనప్పటికీ కూడా మనలను కనిపెడుతున్నాడంట ఆయన. కాబట్టి ఆయన మనల్ని కనిపెడుతున్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవునికి వ్యతిరేకమైన ప్రతి అపవిత్రత నుండి మనం విడుదల పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుడు చూస్తున్నాడేంట్లే, దైవజనులు చూస్తున్నారేంట్లే అని మన జీవితంలో అపవిత్రమైన దాన్ని ఆహ్వానించి దానికి సపోర్ట్ చేస్తే దాని ద్వారా వచ్చే పరిణామాలు భయంకరమైన శాపాలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యము కూడా మనం చేయకుండా దేవుడు చేసే మరి అద్భుతమైన కార్యాలు మనం చదువుకున్నాం కదా. 73వ దావీదు కీర్తన 28వ వచనంలో ఆయన యొక్క సాహస కార్యాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలంట? చదవండి, మూసేశారా? కీర్తన గ్రంథం 73వ దావీదు కీర్తన. నాకైతే దేవుని పొందిక ధన్యకరం, నీ సర్వ కార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణజొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన సన్నిధిలో ఆయన కార్యాలను మనం చూసేవారుగా ఉండాలి తప్ప ఆయన ఇచ్చే శాపాలు మనం పొందుకునేవారుగా ఉండకూడదు. ఆయన చేసే మేలులు మనం పొందుకోవాలే తప్ప ఆయన మనలను మరి దూరంగా పెట్టే పరిస్థితులు మన జీవితంలోకి రాకూడదు. ఆయన సన్నిధిలో మనము ఆయన దగ్గరగంట మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తులు ఆయన దగ్గరగా జీవించారు కాబట్టి, ఆయన సన్నిధిలో సహవాసం చేస్తున్నారు కాబట్టి, వారిలో ఏ దోషం వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దాని నుండి విడుదల కలుగజేస్తున్నాడు. దేవునికి దగ్గరగా మనం జీవించాలంట. ఎలాగుండాలండి? దేవునికి దగ్గరగా జీవించాలి. అలాగే కీర్తన గ్రంథం 92వ దావీదు కీర్తన 1వ వచనం మనకు తెలిసిన ఆ వాక్యము. 91వ దావీదు కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఒకటి, మనము దేవునికి దగ్గరగా ఉండి ఆయన మంచి కార్యాలను మనము ఆలోచించేవారుగా, ఆయన సర్వ కార్యాలను ప్రకటించేవారుగా మనం ఉండాలి. రెండవదిగా, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మనకేం కావాలి? నెమ్మది కావాలి, శాంతి కావాలి, సమాధానం కావాలి, స్వస్థత కావాలి, విడుదల కావాలి, సంతోషం కావాలి. అవన్నీ మనకి కావాలంటే మహోన్నతుని చాటున మనము నివసించాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, ఆయన దగ్గరగా మనం జీవించాలి. రెండవది, ఆయన చాటున, మహోన్నతుని చాటున మనం నివసించాలి. మహోన్నతుని చాటున నివసిస్తే మనకి శాంతి కలుగుతుంది అంటున్నాడు దేవుడు. ఏం కలుగుతుందంట? శాంతి, నెమ్మది, సమాధానము, స్వస్థత, అన్ని విధాలుగా మనకి సహాయం చేసేది ఆయన యొక్క నామం, యేసు నామం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపముల నుండి విడిపించును యేసుని నామము. కలిసి పాడదాం. పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తే. పాడాలి, ఎవరు పాడట్లేదు సరిగ్గా. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. గ్లోరీ. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన, శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. బిగ్గరగా. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము
జయం జయము, గ్లోరీ. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము. ఉజ్జీవంగా పాడదామా? సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. స్తుతి గణ మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. స్తుతి గణ మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రనాదము చేయుదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రనాదము చేయుదము. సంతోషముగా యేసు నామము జయం జయము, గ్లోరీ. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైన బిగ్గరగా పాడదాం. నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము. ఆసక్తితో పాడదామా? మన శాపాలను విరగ్గొట్టే యేసు నామము. మనల్ని స్వస్థపరిచేది యేసు నామము. మన బాధల నుండి విడిపించేది యేసు నామము. శపితమైన దాన్ని చేయకుండా చేసేది యేసు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.